తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో గత కొద్ది రోజులుగా నెలకొన్న మున్సిపల్ ఎన్నికల సందడి కీలక ఘట్టానికి చేరుకుంది. గల్లీలో మోగిన ప్రచార హోరుకు చెక్ పడింది. ఓటరు దేవుడు తన తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికలు, నగరపాలికల్లో పోలింగ్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 62.09% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పక్షం, ప్రతిపక్ష, బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ మొత్తం కూడా ప్రశాంతంగానే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. 13వ తారీఖున ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ రోజే అభ్యర్థుల అదృష్టం అనేది తేలిపోనుంది. ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుంది. అయితే ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి. సో చాలా వరకు కూడా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతుంది. మొత్తం 7 నగరపాలక సంస్థలు ఉంటే ఆ 7 కార్పొరేషన్లలో కూడా 5 కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. 5 నగరపాలక సంస్థలన్నీ కూడా, కార్పొరేషన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 2 చోట్ల కరీంనగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, ఈ 2 చోట్ల బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా 5 చోట్ల కాంగ్రెసే గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అయితే 0. 7 కార్పొరేషన్స్లో ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి బీఆర్ఎస్కు లేదు అని చెప్పి చాలా పోల్స్లో సర్వే సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏది వాస్తవ రూపం తెలుస్తుంది? మరోవైపు 116 మున్సిపాలిటీల్లో కూడా దాదాపు 68 నుంచి 76 వరకు కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 116 మున్సిపాలిటీలో దాదాపు 70 వరకు కూడా కాంగ్రెసే గెలవబోతోంది. మిగతా సెకండ్ ప్లేస్లో అక్కడ 20 నుంచి 30 స్థానాల వరకు మాత్రమే బీఆర్ఎస్ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది. చాలా నామమాత్రంగా బీజేపీ ఉంది. ఎంఐఎం అయితే అసలు సోదలోనే లేదని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవి వాస్తవ రూపం దాల్చుతాయా? ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్గా మారే పరిస్థితి ఉంటుందా లేదని తెలియడానికి మరికొద్ది గంటల్లో తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక రోజే గ్యాప్ ఉంది. 13వ తారీఖు ఫలితాలు దాదాపు ఆల్మోస్ట్ మధ్యాహ్నం సమయానికల్లా ట్రెండ్ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నప్పటికీ కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో మేమే గెలుస్తామని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తోంది. ఎందుకంటే మేము క్యాంపెయిన్ చేసినప్పుడు, ప్రచార హోరు చేసినప్పుడు సో డెఫినెట్గా ఆ మార్పు అనేది ప్రజల్లో మేము గమనించాం అని చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు, వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈసారి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుచుకోబోతుంది. చెప్పుకోదగ్గ కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీలు కూడా దక్కించుకోబోతుందని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలేమో చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది మెజారిటీ స్థానాలు, ఇటు వార్డులు కావచ్చు, తర్వాత ఈ డివిజన్స్ కావచ్చు కార్పొరేషన్స్లో. సో మేమే గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏది ఏంటనేది కూడా 13వ తారీఖు పిక్చర్ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది.